దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటే కాంచిన బెజవాడ పొగవైనా పొగవైనా రెండు కలిసిన బెజవాడ. ఇంట్లో కొత్తగా పాటలు పాడుతున్నారు అనుకుంటున్నావా? ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరని ఈ పాటతో మీకు తెలిసిపోయి ఉంటుంది. అది ఎవరో కాదు, మన బెజవాడ బేబక్క ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఫస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8లో. ఓకే, మన బెజవాడ బేబక్క ఈ వారం ఎలిమినేట్ అవడానికి కారణాలు ఏందని ఈ వీడియోలో తెలుసుకున్నాం. మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ వేసి వీడియోని చూసే స్టార్ట్ చేయండి. అప్పుడే చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు మేము పెట్టే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. Let's dive into the video and welcome to మన ఛానల్ స్మాల్ బాయ్ 360 degree. బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క ఏవి చూసినప్పుడు అక్క కాడి నుంచి ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. కంటెంట్ బాగా వేస్తుంది, బాగా ఫన్ చేస్తుంది. ఏవీలోనే ఒక ట్రైలర్లో సినిమాకి ఎంత హైప్ వస్తుందో అంత హైప్ బెజవాడ బేబక్క ఏవీలు చూస్తే మనకి వచ్చింది. కానీ బెజవాడ బేబక్క హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మన ట్రైలర్ హిట్ అయ్యి సినిమా ఫ్లాప్ అయితే ఎత్తుంటుందో అత్తే మన బేబక్క కథగోద అయింది. ఫస్ట్ 5 రోజులు బెజవాడ బేబక్క ఎక్కడా జనాల్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. టాస్క్ అంతగా పవర్ఫుల్గా ఆడలేదు. తన ఏజ్కి తను టాస్క్ ఆడలేదు అనుకున్నా కానీ తను ఎక్కడ స్టాండ్ అవ్వాలో, ఎక్కడ తను మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా సైలెంట్గా ఉండింది అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ రోజే కదా, సెకండ్ రోజే కదా అని లైట్ తీసుకుంది అనిపిస్తుంది బెజవాడ బేబక్క. అండ్ ఫస్ట్ 3 రోజులు 4 రోజులు బెజవాడ బేబక్కకి ఆ స్క్రీన్ ప్రెసెన్స్ తగ్గిపోయింది. అండ్ కంటెంట్ ఏం లేదు బెజవాడ బేబక్క కాడి నుంచి. బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి ఇంకొక కారణం ఆ ప్రెషర్ కుక్కర్ ఇష్యూలో తను స్టాండ్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. అక్కడ వేస్ట్ చేయాల్సిన వాయిస్ తను వేస్ట్ చేయలేదు అనిపించింది. అదేలాగా చాలా దిక్కల్లా బెజవాడ బేబక్క తనకి ఛాన్స్ వచ్చినా కానీ ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోకుండా తను పాయింట్స్ తను పెట్టలేకుండా జనాల్ని ఇంప్రెస్ చేయలేకపోయిందని చెప్పాలి. బెజవాడ బేబక్క లాస్ట్ 2 రోజుల్లో తను వేస్ట్ చేసిన వాయిస్ తను ఫస్టే వేస్ట్ చేసి ఉంటే ఇవాళ ఎలిమినేషన్ వేరేలాగా ఉండేది అనిపించింది. ఓటింగ్ రోజు లాస్ట్ అయిపోయిన తర్వాత తన కంటెంట్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కువైంది. ఇదే ముందు తను ఇలాగే ఆ ఫస్ట్ 3 రోజులు 4 రోజులు బెజవాడ బేబక్క ఉండుంటే ఇప్పుడు ఎలిమినేషన్ వేరేలా ఉండేది. ఇంకోటి బెజవాడ బేబక్క ఫుడ్ విషయంలో ఎంతైనా హౌస్మేట్ చెప్పిందో సగానికి సగమైనా కరెక్ట్ అని అనిపించేలా చేసింది. తన కోసం అందరూ వెయిట్ చేయాలి, తను వచ్చి చేసేదాకా వెయిట్ చేయాలి, కరెక్ట్గా ఫుడ్ ఆకలేసే టైంకి తను రెడీ అయ్యేది. అలా చాలా విషయాల్లో బేబక్క లేసీగా ఉండింది. అండ్ ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పలేము, ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. కరెక్ట్గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది. బెజవాడ బేబక్క హౌస్లోకి వచ్చి ఆ ఫస్ట్ రోజు నుంచి మన బెజవాడలో వరదలు వచ్చి అల్లకల్లోలం అయింది బెజవాడ. దాంట్లో బెజవాడ నుంచి బిగ్ బాస్ బెజవాడ బేబక్కకి ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండదనే చెప్పాలి. ఏమంటే అక్కడ పవర్ లేదు, ఫుడ్ లేదు, అక్కడ ఉండే జనాలకి ఫుడ్ లేదు, పవర్ లేదు.
అప్పుడు బిగ్ బాస్ ఎలా చూస్తారు, బేబక్కకి ఎలా ఓటు వేస్తారు. సో తన స్ట్రాంగ్ ఏరియా అయిన బెజవాడలోనే బిగ్ బాస్ ఫ్యాన్స్ బేబక్కకి ఓటు వేసి ఉండేదానికి చాలా మినిమల్ ఛాన్స్ ఉంది. సో అక్కడి నుంచి తనకు రావాల్సిన ఓట్ 90% వచ్చిండదని నేను అనుకుంటాను. ఇప్పుడుండే బెజవాడలో ఉండే ఫ్లడ్ సిచ్యువేషన్లో వాళ్ళకే అక్కడ తిండి లేక, నిద్ర లేక, చోటు లేక ఉండేటప్పుడు వాళ్ళు బిగ్ బాస్ ఏం చూస్తారు, ఏం ఓటేసి ఉంటారు మన బేబక్కకి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి మనం బెజవాడ బేబక్కని ఫస్ట్ వీక్కే ఎలిమినేట్ చేసేసింది బిగ్ బాస్ హౌస్లోంచి. అని తను లాస్ట్ రోజు ఉన్న ఆ వాయిస్, ఆ స్టాండ్, ఆ ఫన్, ఇదంతా ఫస్ట్ 4 రోజుల నుంటే రిజల్ట్ వేరేలాగుండేది బేబక్క, వేరేలాగుండేది. కానీ మీరు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం. బేబక్క పరిస్థితి అదే ఇప్పుడు. ఛాన్స్ ఎప్పుడు ఒక్కసారే వస్తుంది బేబక్క, రెండోసారి వస్తుందని ఎదురు చూడలేము. వచ్చిన ఛాన్స్ని మీరు గ్రాప్ చేసుకోకుండా వదులుకున్నారు. ఓకే, ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్ బెజవాడ బేబక్క ఫర్ యువర్ ఫ్యూచర్. మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి. అండ్ ఇలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంకా పైన రోజు వస్తాయని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.